పరిమితుల్ని దాటాలి, మరొక రాష్ట్రం ప్రాంతీయత పరిమితుల్ని దాటాలి. మనందరం కలిసి భారతీయత వైపు అడుగులు వేయాలి. అందుకే నేను పంచాయతీరాజ్ గురించి మాట్లాడేటప్పుడు కేవలం పరిపాలన గురించి, పథకాల గురించి, చేసే పనుల గురించి మాట్లాడటానికే పరిమితం కాదు. నేను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాను, రాజ్యాంగం గురించి మాట్లాడతాను, సోషల్ కొహెషన్, సామాజిక సమతుల్యత గురించి మాట్లాడతాను, జాతీయ సమైక్యత గురించి మాట్లాడతాను, భారతీయత గురించి మాట్లాడతాను, సామాజిక పరస్పర విశ్వాసం గురించి మాట్లాడతాను. ఈ మధ్య మేము పరిష్కరించిన విజయనగరం జిల్లాలోని ఒక పెద్దపెంకి గ్రామంలో ఫైలేరియా సమస్య ప్రత్యక్ష ఉదాహరణ. పంచాయతీరాజ్ సమస్య కోసం, సంస్కరణల కోసం చాలా కమిటీలు వచ్చినాయి. ఒక బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, జీవీకే రావు గారి కమిటీ, ఎల్ఎం సింఘ్వి కమిటీ. ఈ ప్రయాణం చివరికి 1972లో 73వ రాజ్యాంగ సవరణగా రూపుదిద్దుకుంది. 93 నుండి పంచాయతీరాజ్ రాజ్యాంగ సంస్థలకు రాజ్యాంగ హోదా లభించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 243 నుండి 243 వరకు పంచాయతీరాజ్ శాఖకు రక్షణ లభించింది. 11వ షెడ్యూల్ ద్వారా 29 అంశాలు గ్రామీణ స్వయం పాలన పరిధిలోకి వచ్చాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ప్రయోగం. దాదాపు 2.6 lakhs గ్రామ పంచాయతీలు, 30 లక్షలకు ఎన్నికైన స్థానిక ప్రతినిధులు, వారిలో 14 లక్షల పైగా మహిళలు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రాస్ రూట్స్ డెమోక్రటిక్ వర్క్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఇన్ని వ్యయ ప్రయాసాలు కూర్చి ఇన్ని రకాల చట్టాలు చేస్తే ఆ వ్యవస్థ నిజంగా అధికారాన్ని గ్రామానికి ఇచ్చిందా? రాజ్యాంగం అధికారాన్ని ఇచ్చింది, కానీ ఆ స్ఫూర్తి అమలు అయిందా? నిధులు గ్రామానికి చేరాయా? నిర్ణయాధికారం గ్రామానికి చేరిందా? బాధ్యత గ్రామానికి చేరిందా? నేను పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజ్యాంగం చట్టాలు పుస్తకాలు తిరిగేసి రివ్యూలు చేసి ఈ ప్రశ్నలకి సమాధానం వెతుకుతూ రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయనం చేశాను. నాకు ఎదురైన మొదటి సమాధానం, సార్ బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు, సార్ జెండా పండుగ చేయడానికి కూడా డబ్బులు లేవు. వీటితో మనం వారసత్వంగా పొందిన పరిస్థితి ఏంటంటే, గ్రామ పంచాయతీలకు రావాల్సిన కేంద్ర నిధులు నిలిచిపోయాయి. అనేక పంచాయతీలు అప్పుల బారిన పడ్డాయి. విద్యుత్ బకాయిలు వేల కోట్లకు చేరాయి. గ్రామస్థాయి పరిపాలన బలహీనపడింది. సర్పంచుల గౌరవం గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచే ప్రారంభమైంది ఇన్స్టిట్యూషనల్ డయాగ్నోసిస్, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషనల్ డయాగ్నోసిస్. రాజ్యాంగం పంచాయతీలకి హోదా ఇచ్చింది, కానీ జీవం పొయ్యాల్సింది మనమే. పంచాయతీలకు సరిపడా డబ్బు ఎందుకు ఉండట్లేదు? ప్రతి చిన్న పనికి పంచాయతీ ఎందుకు చూడాలి? ఎందుకు ప్రతి సమస్య ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? సర్పంచ్ ఎన్నికవుతాడు, కానీ అధికారాలు వేరే చోట ఎందుకు ఉంటాయి? ఇవన్నీ ఆలోచిస్తేప్పుడు మాకు అర్థమైంది, సమస్య నిధుల కొరత మాత్రమే కాదు, సమస్య బాధ్యతల స్పష్టత లేకపోవడం. అథారిటీ ఒక చోట, రెస్పాన్సిబిలిటీ ఇంకో చోట, అకౌంటబిలిటీ మరో చోట. ఈ మూడు విడిపోతే వ్యవస్థ బలహీనపడుతుంది. దీనినే బ్రోకెన్ గవర్నెన్స్ చైన్ అనొచ్చు. అందుకే మేము ఒక ప్రాథమిక సూత్రాన్ని ముందుకు తీసుకొచ్చాం. గ్రామ సమస్యలకి పరిష్కారం గ్రామంలోనే వెతకాలి. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాలు ప్రజల సమక్షంలోనే జరగాలి. అందుకే గ్రామ సభలను కేవలం ఒక అధికారిక సమావేశంగా కాకుండా గ్రామ ప్రజాస్వామ్యానికి కేంద్ర బిందువుగా మార్చే ప్రయత్నం చేశాం. గ్రామానికి ఏమి కావాలి, ఎక్కడ రోడ్లు కావాలి, ఎక్కడ తాగునీటి సమస్య ఉంది, ఎవరికి ఇల్లు అవసరం, ఎక్కడ పారిశుద్ధ సమస్య ఉంది, ఈ నిర్ణయాలు కార్యాలయాల్లో కాదు, గ్రామ సభల్లో జరగాలి. ఎందుకంటే ప్రభుత్వానికి కనిపించని సమస్య ప్రజలకు కనిపిస్తుంది. అధికారికి తెలియని అవసరం గ్రామస్తుడికి తెలుస్తుంది. గ్రామ సభ బలపడితే సర్పంచ్ బలపడతాడు. సర్పంచ్ బలపడితే పంచాయతీ బలపడుతుంది. పంచాయతీ బలపడి ప్రజాస్వామ్యం బలపడుతుంది. అప్పుడు మాత్రమే ప్రతి చిన్న సమస్య స్థానిక ఎమ్మెల్యే గారి టేబుల్ మీదకి రావాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ఎమ్మెల్యేలు అసలు తమకి నిర్దేశించబడ్డ అసలు బాధ్యతలపై దృష్టి పెట్టగలుగుతారు. ఎమ్మెల్యేలు ఉపాధి విధానాలపై దృష్టి పెడతారు, పరిశ్రమల రాకపై దృష్టి పెడతారు, యువత భవిష్యత్తుపై దృష్టి పెడతారు,
రాష్ట్ర భవిష్యత్తును నిర్మిస్తారు. కానీ రాష్ట్ర భవిష్యత్తు నిర్మించే ఈ ప్రక్రియకి ఒక బలమైన లీడర్షిప్ క్యాపిటల్ అవసరం. ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఒక రోజులో పుట్టదు. నాయకత్వం పైనుంచి నియమించబడదు, సమాజం నుంచి ఎదుగుతుంది, గ్రామ సభల్లో రూపుదిద్దుకుంటుంది, పంచాయతీలో తీర్చిదిద్దబడుతుంది. అందుకే పంచాయతీరాజ్ వ్యవస్థ కేవలం ఒక స్థానిక పరిపాలనా వ్యవస్థ కాదు, అది ఒక నాయకత్వాన్ని తయారు చేసే ఒక ప్రజాస్వామ్య పాఠశాల. మన గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు తన ప్రయాణం స్థానిక సంస్థల నుండి మొదలుపెట్టారు. ఒక నగర పంచాయతీ కౌన్సిలర్గా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. లీడర్షిప్ అనేది కేవలం ఒక రాజకీయ నాయకత్వం కాదు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నాయకుడు, ఒక సైంటిఫిక్ విభాగంలో అయిన నాయకులు, మనందరికీ గర్వించే ఎస్ఆర్ శక్రన్ గారు, అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్లో ఆయన ఒక నాయకులు, ఒక గొప్ప ఉపాధ్యాయుడు కూడా ఒక నాయకుడు, ఒక నిజాయితీ గల అధికారి ఒక నాయకుడు. మనకి పంచాయతీని బలోపేతం చేసే సర్పంచ్ కూడా ఒక బలమైన నాయకుడు. భారతదేశంలో మహిళా రాజకీయ నాయకత్వానికి అతిపెద్ద విశ్వవిద్యాలయం పంచాయతీరాజ్ వ్యవస్థ. 50% 50% మహిళా రిజర్వేషన్ ద్వారా వేలాది మహిళా నాయకులు ముందుకు వస్తూ ఉన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా మహిళలు సామాజిక ఆర్థిక నాయకత్వాన్ని చేపడుతున్నారు. వెనుకబడిన వర్గాల నుంచి నాయకత్వం వస్తుంది, యువత నుంచి నాయకత్వం వస్తుంది. యువత రాజకీయాలకు రావాలని మనం చెబుతాం, కానీ యువత మొదటి అవకాశం గ్రామ స్థాయిలో